నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కి స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నారా? ఇన్హేలర్ల వాడకం ఎలా ఉండాలి? జ్ఞానదంతాన్ని పీకించుకోకూడదా? వెన్నుకు మత్తు ఇస్తే నడుం నొప్పి. ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. రోజుకు 2-3 సార్లు విరేచనం చేసే పిల్లలు 2-3 రోజులైనా ఆ ఊసే లేకపోతే ఇక ఆ తల్లిదండ్రుల బాధ చెప్పాల్సిన పనిలేదు. పిల్లలకు ఆముదం పట్టిస్తారు, పొట్ట మీద ఆకులు కడతారు, లాక్సేటివ్స్ వంటి విరేచనకారులైన మందుల్ని కూడా వాడుతుంటారు. నిజానికి పిల్లల్లో మలబద్ధకం గురించి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. రోజు పిల్లలకు పెట్టే ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ద్రవహారాల్ని ఎక్కువగా అందించడం ద్వారా పిల్లల్లో చాలా వరకు మలబద్ధకాన్ని తగ్గించవచ్చు. పిల్లల్లో మలబద్ధకం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే అంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించే రోజులు ఇప్పుడు దాదాపు లేవనే చెప్పాలి. నిజమే, ఇంట్లో చేసుకునే ఆహార పదార్థాలను పిల్లలకు గోరుముద్దలుగా కలిపి తినిపించే రోజులకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. ఇప్పుడంతా రెడీమేడ్ ఫుడ్. పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీంలు, పిజ్జాలు, బర్గర్లు, పఫ్లు, చిప్స్ ఇలా అంతా రెడీమేడ్ ఆహారాలనే మనం అందిస్తున్నాం. పేగుల్ని శుభ్రం చేసే ఫైబర్ ఏమాత్రం లేని ఇలాంటి జంక్ ఫుడ్ తినటం వల్ల పిల్లల్లో విరేచనం కావటం అన్నది ఇబ్బందికర వ్యవహారంగా మారుతోంది. దీనికి తోడు పిల్లలను అస్తమానం చదువులు, ర్యాంకుల వెంట పరుగులు పెట్టిస్తూ శారీరక శ్రమకు దూరం చేస్తున్నాం. ఫలితంగా పిల్లల్లో మలబద్ధకం అన్నది సర్వసాధారణ వ్యవహారంగా కనిపిస్తోంది. పుట్టిన తర్వాత తల్లిపాలు తాగిన పిల్లలకు త్వరగా గోల్డెన్ ఎల్లో, బంగారం లాంటి పల్సగా బురుగుమ రోజుకు 10-12 సార్లు దొడ్డిపోతాడు. అదే మీది పాలతో పెంచినామనుకోండి, గట్టిగా తెల్లగా శుద్ధమాదిరిగా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి దొడ్డికిపోతాడు. అంటే ఆహారంతో ఈ మార్పులు వస్తున్నాయని చెప్పడానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఇది ఆహార పదార్థం వల్లనే మలబద్ధకం ఉంటుందా, ఇంకా వేరే కారణాలు లేవా అంటే వేరే కారణాలు కూడా ఉన్నాయి. సరైనంత నీరు మనము తాగనప్పుడు మలము గట్టిగా అవుతుంది కనుక తగు పరిమాణంలో నీళ్లు రోజుకు 4-5 లీటర్లు పెద్దవాళ్ళు, పిల్లలు 3-4 లీటర్లు నీళ్ళు తాగడం వల్ల మలబద్ధకం అనేది రాకుండా చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో నీళ్ళు తాగమంటే నీళ్ళు తాగట్లేదు పిల్లలు. కోకోకోలా, కోక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి రెడీ ఉన్నారు కానీ నీళ్ళు తాగడానికి రెడీ లేదు. అలా చేయడం వల్ల కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. జంక్ ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళకి ఫైబర్ డైట్ దొరకదు కనుక, నారా పీచు పదార్థం దొరకదు కనుక దాంతో కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లలకి ఇవాళ ప్రాసెస్డ్ ఫుడ్, ఓవర్ ద కౌంటర్ ఫుడ్స్, డబ్బా తిండి పెడుతున్నారు కనుక దాంట్లో కూడా ఫైబర్ ఉండదు కనుక వాళ్ళకు కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవే కాకుండా సైకలాజికల్, మానసికం సంబంధించిన ఆ కోణంలో కూడా మలబద్ధకం వచ్చే అవకాశం, చింతన, మొండితనము, జిద్దు ఇలా ఉన్నప్పుడు కూడా మలబద్ధకం, బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. బద్ధకం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే మలబద్ధకం మనిషి శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లల్లో మలబద్ధకం అనేది సర్వసాధారణంగా తల్లిపాలు మానేసి వేరే ఆహారం తీసుకోవటం మొదలుపెట్టినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో ఆహారాన్ని ద్రవ రూపంలో బాగా పల్చగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. పెద్దలు తినే ఆహారాన్నే పిల్లలు తినటం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. తగినన్ని నీళ్లు తాగకపోవటం వల్ల కూడా పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తుంది. ఇంకా పిల్లలకు విరేచనానికి సమయం లేకపోవటం అన్నది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. అలవాటు లోపం, కొత్త వాతావరణం, కొన్ని రకాల మందుల వల్ల కూడా పిల్లల్లో మలబద్ధకం కనిపిస్తుంది.
ప్రతి ఒక్కరూ సరి అయిన మోతాదులో నారా పీచు పదార్థము తింటే మలబద్ధకం రావడం కుదరదు. అంటే ఆకుకూరలు, కూరగాయలు, నిండుగింజ ధాన్యాలు, పండ్లు ఇవన్నీ తీసుకోవడం వల్ల సరి అయిన నారా పీచు వస్తుంది. ఉదాహరణకు జామకాయ తిన్నాను అనుకోండి, జామకాయలో ఇత్తు, గింజ, పొట్టు, తొక్క, చెత్త, నారా, పీచు అంతా ఉంటుంది. జామకాయ రోజు తింటే రెసిడ్యూ ఫైబర్ మిగులుతుంది, దొడ్డికి సాఫీగా వస్తుంది. అదే ఎండాకాలం అనుకోండి, మామిడి పండు తింటే, తొక్కతో తింటే మోషన్ ఫ్రీగా వస్తుంది. అంటే కావాల్సింది మిగిలిన పీచు పదార్థం ముఖ్యము దొడ్డికి రావాలి అంటే. అలానే నీళ్లు కూడా సమయానుకూలంగా రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీళ్ళు తాగడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం. పొద్దున్నే లేవగానే 1 లీటర్ నీళ్ళు తాగితే ఫ్లష్ కొట్టినట్టు దొడ్డికి వచ్చేస్తుంది. అలాగే చిన్నపిల్లకు, స్కూల్కి పోయే పిల్లలకు కూడా రోజు అదే టైంకు కూర్చోబెడితే 10-15 రోజులు లైన్గా కూర్చోబెడితే 15 రోజుల నుంచి అదే వస్తుంది. చిన్నపిల్లలకు కూడా పొద్దున్న లేవగానే నీళ్ళు, పాలో తాగిస్తే పేగులు కదులుతాయి, దొడ్డికి వచ్చేస్తుంది. కనుక అలవాటు ఎలా చేసుకుంటే అలా అలవాటు అవుతుంది. ఇలా అలవాట్ల ప్రకారం నీళ్ళు, ఆహారము, సమయము 3 వెచ్చించి చేస్తే మలబద్ధకం వచ్చే అవకాశం తక్కువ. పిల్లల్లో మలబద్ధకం ఉన్నప్పుడు విరేచనం సమయంలో ముక్కుతూ ఉంటారు. మలం గట్టిగా ఉండటం, మలద్వారం చీరుకుపోవడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మొత్తంగా పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల్లో మలబద్ధకాన్ని గుర్తించినప్పుడు పేగుల్లో ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల సమస్య లేదని రూఢీ చేసుకోవాలి. విరేచనానికి వెళ్లటంపై శిక్షణ ఇవ్వాలి. ఎక్కువగా మంచినీళ్లు తాగించాలి. పండ్లు, పండ్ల రసాలు ఇవ్వాలి. ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. మందులు ఉన్నాయా అంటే టెంపరీగా అప్పటి మట్టుకు మోషన్ ఫ్రీగా రావడానికి మందులు ఉన్నాయి. తొందరగా జారిపోయే మందులు ఉన్నాయి. క్రిమాఫిన్ అటువంటి ఫైబర్ క్రియేట్ చేసే మందులు ఉన్నాయి. ఎందుకంటే మీది నుంచి తీసుకుంటే కిందికి వెళ్ళి అలానే వచ్చేస్తాయి. అన్అబ్జార్బుల్ షుగర్స్ ఉన్నాయి. సాల్బిటాలు, లాక్టులోస్ అనేవి మీదికి వెళ్ళి తాగితే శరీరంలోకి ఇంకా యాష్ షుగర్స్ కిందికి వెళ్ళి వచ్చేస్తాయి. అలాగే పెగ్ 220 అన్నది, అది మీదికి వెళ్ళేస్తే అది నీళ్లను అబ్జార్బ్ చేసి వ్యాకోచించి పెద్ద పేగులో ఎక్కువ మట్టుకు వాల్యూమ్ ఉండేటట్టు చూస్తాయి కనుక మోషన్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఇలా రకరకాల మందులు టెంపరీగా వాడుకోవడానికి ఉన్నాయి. ఇప్పుడే ఇమ్మీడియట్గా దొడ్డికి రావాలి అని అనుకుంటే సపోజిటరీస్ కూడా ఉన్నాయి. గ్లిజరిన్ సపోజిటరీస్ వేపగింజంత వెన్నపూస మాదిరిగా ఉంటాయి. దొడ్డిదాని నుంచి పెట్టగానే నిమిషంలో దొడ్డికి వచ్చేస్తుంది. దాంట్లో ఏముంటుంది? గ్లిజరిన్ ఉంటుంది. గ్లిజరిన్ అంటే దాని నీళ్ళను గుంజి వాల్యూమ్ ఎక్కువ చేసి వ్యాకోపం చేసి దొడ్డికి వచ్చేటట్టు చేస్తుంది. ఇంకా అతి కష్టం మీద 10-15 రోజులు కూడా దొడ్డికి పోకుండా రాళ్ల మాదిరిగా ఉండి డల్కు సపోజిటరీస్ పెట్టినా రాకుండా ఉంటే ఎనిమాల వరకు పోయే ఆ సమయం ఆసన్నం అవుతుంది. ఎనిమా ఇస్తే ఉన్నది పోతుంది. మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ పద్ధతులన్నీ పాటించవలసి వస్తుంది. మలబద్ధకం అన్నది చేజేతులా తెచ్చుకునే ఆరోగ్య సమస్య. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించటం అన్నది పెద్దల బాధ్యత. పిల్లల ఆహారంలో ఆకుకూరలు, పళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు రెడీమేడ్ లేదా జంక్ ఫుడ్ను దూరంగా ఉంచాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా వారు ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూడాలి. ఎక్కువగా మంచినీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. మరీ చిన్నపిల్లలకైతే టాయిలెట్ శిక్షణ ఇవ్వాలి. పిల్లల్లో మలబద్ధకం మరీ తీవ్రంగా ఉంటే అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.